హాయ్ ఫ్రెండ్స్, గోపాల్ టెక్ డబ్ల్యూ ఛానల్ మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్లో గన్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాను. అయితే ఇది చూద్దాం ఇవాళ ఎలా ఉందో. ఓపెన్ చేస్తున్నాను. అండ్ కవర్లో ఒక బాక్స్ ఉంది. నాకు ఇది ఆన్లైన్లో లో కాస్ట్ అనమాట. 265 రూపీస్ పర్చేస్ చేశారు. ఇది ఒక బుక్లెట్ లాంటిది ఒకటి ఇచ్చాడు. బాక్స్ ఉంది. బాక్స్ దానికి అటాచ్ చేసి ఈ గ్లోగన్ యొక్క స్టిక్స్ ఉన్నాయి కదా, ఓకే, దీన్ని కట్ చేసి కవర్లో ఇంకేం రాలేదు, ఈ రెండు వచ్చాయి. అండ్ ఒక మాన్యువల్ లాంటిది అనమాట ఇది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏం కావు, పవర్ టూల్స్ అండ్ హ్యాండ్ టూల్స్ అట్లా అనమాట. ఓకే, ఇంకా రకరకాల అటువంటి వస్తువులు అన్నమాట. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి దీంట్లో బాక్స్లో మాత్రం నాకు కవర్ ఉంది. కవర్లో ఓకే మన గ్లోగన్ వచ్చేసి చేస్తే గ్లోగనే ఉంది. అండ్ మనకు చిన్న గన్ ఉంటుంది చూడండి, పిల్లలు ఆడుకునేటప్పుడు, అదే విధంగా ఉంది. బాగుంది, థిక్నెస్ కూడా బాగుంది, స్టాండర్డ్గా ఉంది. ప్లాస్టిక్ వాడారు దీనికి బాడీ. అండ్ స్విచ్ కేబుల్. ఓకే ఫ్రెండ్స్, మన సెటప్ అయితే ఓకే. ఇప్పుడు మనం అది పవర్ కనెక్షన్ యాడ్ చేసి చూద్దాం. పవర్ ఎక్స్టెన్షన్ బాక్స్ అండ్ గ్లో గన్స్ ప్యాక్ ఓపెన్ చేసి ఒకటి టెస్ట్ చేసి చూద్దాం. మనం రన్ అవుతుందా లేదా, డూప్లికేట్ వచ్చిందా, లేకపోతే వర్క్ అవుతా లేదా మనకు తెలియాలి కదా. ఫస్ట్ 7mm స్టిక్స్ ఉన్నాయి. రబ్బర్ లాగానే వండుతుంది మనకి. పవర్ బటన్ అయితే మరీ స్మాల్గా ఉంది. ఓకే, పవర్ వచ్చేసింది. ఒక 2-5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది హీట్ అవ్వాలి కదా. ఫ్రంట్ కొంచెం ముక్కులాగా ఉంది కానీ చిలక ముక్కులాగా. నాకైతే ఇది ఒక 5 మినిట్స్ అన్నాను కానీ 3-4 మినిట్స్లో నాకు ఇది హీట్ అయింది. దాని తర్వాత అక్కడ చికెన్ బ్యాక్ సైడ్ నుండి ఇన్సర్ట్ చేశాను. ఓకే, గన్ పుష్ చేసినప్పుడు స్టిక్ అనేది ముందుకు వెళ్తుంది.
చూడండి ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. హీట్ అవ్వాలి, వెయిట్ ఫర్ 2 minutes. నేను ఒకటి ఫోన్ కవర్ తీసుకున్నాను అండ్ ఇదొక ఐటమ్ లాంటిది, ఆల్మోస్ట్ రబ్బర్ అనుకున్నది. చూద్దాం ఈ రెండు అటాచ్ అవుతాయా, అతుక్కుంటుందా లేదా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఒకసారి ఆరెంజ్ కలర్ది పుష్ చేసినప్పుడు గ్లో స్టిక్ అనేది ముందుకెళ్తుంది. ఓకే, వచ్చిందా? హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా 1 చుక్క అనేది బయటకు వచ్చింది. నేను అది ఆరెంజ్ కలర్గా ఉన్నటువంటి పుష్ బటన్ పుష్ చేసినప్పుడు ఇది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, వచ్చేసింది. ఓకే, ఇంకా హెవీ హీట్ కాలేదు, నార్మల్ హీట్లో ఉంది. ఓకే, నాకు ఆల్మోస్ట్ కావాల్సినంత డ్రాప్స్ వచ్చేసింది అనుకోండి. ఈ 2 కవర్లు అటాచ్ చేశాను, 2 రబ్బర్వి అతుక్కుంటాయి. ఓకే, అతుక్కున్నాయి. ఓకే ఫ్రెండ్స్, స్ట్రాంగ్గానే అతుక్కుంది, వదలట్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.